ఈ ప్రోగ్రామ్ని మా 99 ఇయర్స్ ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి మేము మినిస్టర్స్ తీసుకున్న ప్రోగ్రాంను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారిని అప్రిషియేట్ చేసుకుంటూ ఇది సక్సెస్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్తోనే కాదు, ఇది ఆల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా రోడ్ సేఫ్టీ మీద బాగా తీసుకుంటూ మీ దగ్గర యాక్సిడెంట్ డెత్స్ ఎక్కువని చెప్పి గడ్కరీ గారు ఆయన దగ్గర ఎవ్రీ సబ్జెక్టు నోటెడ్ ఉంటారు. సో మా తెలంగాణలో 2025లో 6,221 చనిపోయినట్టు మనం రికార్డ్ ఇచ్చింది. అది కూడా నైట్ డెత్స్ ఎక్కువ అన్నమాట, డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ ఎక్కువ, ప్లస్ వితౌట్ హెల్మెట్ ఎక్కువ. సో ఇది రైట్ టైం. ప్లస్ ఈ టైంలో మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీ ఆర్టీసీ వాళ్ళ యాక్సిడెంట్స్ యావరేజ్ చేయండి ఎండి గారు. ప్లస్ వాళ్ళ ఆర్టీసీ వాళ్ళ యాక్సిడెంట్లో 10 మంది 20 మంది చనిపోయినా విత్ ఇన్ అవర్స్ స్టేషన్ పోయినారు డీజీపీ గారు. ఈ యాక్ట్ ఎట్లా ఇప్పుడు డ్రైవర్ పోతే ఆయన గెలుస్తారు ఆ రోజు నైట్. ప్రైవేట్ డ్రైవర్స్ అంటే చూసి 2 days 3 days 1 weekలో బెయిల్ వచ్చేస్తుంది. అసలు ఈ యాక్సిడెంట్లోనే యాక్సిడెంట్ డ్రైవర్ యాక్సిడెంట్ కొంతమంది బెయిల్ రాకుండా ఉండటానికి మీరేమైనా చేయగలిగితే ఎక్కువ స్పాట్స్ అయినా అన్ని డ్రైవర్లు కట్టిస్తున్నారు, అన్ని కంప్లీషన్ పీరియడ్ 17 అప్ టు విజయవాడ కోదాడ బార్డర్కు పోయి కొంచెం ఇష్యూ అయింది. ఇప్పటికి 8 lane అయిపోవాలి. 8 lane అయిపోతే విజయవాడలో యాక్సిడెంట్ చాలా పెద్దది. మన చేతుల్లో ఉంటే 60 to 70% ఆపొస్తుంది. తప్పకుండా మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ సజెషన్ డీజీపీ గారు మీరు ఇవన్నీ మా స్పెషల్ సిఎస్ గారు మేము రెగ్యులర్గా రివ్యూ ఇచ్చుకొని మా రోడ్ సేఫ్టీ ఉన్నది. ఇప్పుడు ఎక్స్ట్రా నేషనల్ లెవెల్కి వెళ్ళి కూడా 2% రోడ్ సేఫ్టీ ఎక్స్ట్రా బడ్జెట్ ఇస్తున్నాం. గడ్కరీ గారు చెప్పిన రోడ్ సేఫ్టీ ఎక్స్ట్రా బడ్జెట్ కూడా ఇస్తాం మేము. ఈ యాన్యువల్ ప్లాన్లో నిన్న కూడా పోయించింది ఢిల్లీకి. సో రోడ్ సేఫ్టీ బడ్జెట్ ఉంటుంది. మీరు మన ఛాలెంజ్ తీసుకొని మీరు ఇచ్చే మా ఆర్ఎండ్ డిపార్ట్మెంట్కి ఏమి ఇస్తారో ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఏమి ఇస్తారో ఇవ్వండి. ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనల్గా పోలీసు వాళ్ళు అంటే భయం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా డ్రైవర్ భయం ఉండదు. మీరు మాత్రం స్కూల్ బస్ స్టాండ్ ఎప్పుడో ఒకసారి సడన్ చెకింగ్ పెట్టండి.